మెగా అభిమానులు ఎప్పటి నుంచే ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన టీజర్ అయితే విడుదలైంది. ఈ యొక్క టీజర్ 1.5 మినిట్ ఉండి అభిమానులైతే ఆకట్టుకుంటుంది. దర్శకుడు శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. టీజర్ ని చూస్తుంటే సినిమాలో దర్శకుడు శంకర్ మార్క్ అయితే కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ విభిన్న పాత్రలో కనిపించనున్నారని టీజర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. శంకర్ గత సినిమాల మాదిరిగానే అన్యాయాలపై పోరాడే హీరోగా రామ్ చరణ్ కనిపించబోతున్నారని టీజర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. రామ్ చరణ్ మాస్ అవతారంలో ఇరగదీశాడని చెప్పాలి. సినిమాలో మెయిన్ విలన్ గా ఎస్జే సూర్య కనిపించబోతున్నారు. ఇక తమన్ అందించిన బీజిఎం ఆకట్టుకుంది. కీరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి, సముద్రకని, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరామ్, నవీన్ చంద్ర తదితరులైతే కీలక పాత్రలో కనిపిస్తున్నారు. గేమ్ చేంజర్ అత్యంత భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ గత చిత్రం ఆచార్య ఫెయిల్ కావడంతో గేమ్ చేంజర్ సినిమాపై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. గేమ్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్ బాక్సాఫీస్ లెక్కలన్నీ కూడా మార్చేస్తాడని మెగా అభిమానులు అయితే ఆశిస్తున్నారు. రామ్ చరణ్ కెరీర్ లోనే గేమ్ చేంజర్ సినిమా భారీ హిట్ గా నిలపాలనే ఉద్దేశంతో దర్శకుడు శంకర్ చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ సినిమాను తెరకెక్కించినట్లయితే తెలుస్తుంది. గేమ్ చేంజర్ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్టు నిర్మాత దిల్ రాజు అయితే ప్రకటించారు. 2025 జనవరి 10వ తేదీన గేమ్ చేంజర్ సినిమాను విడుదల చేయబోతున్నారు. మరి విడుదల తర్వాత గేమ్ చేంజర్ సినిమా బాక్సాఫీస్ లెక్కలను ఎలా మారుస్తారో చూడాలి. మరి మీరు గేమ్ చేంజర్ టీజర్ చూస్తుంటే ఆ యొక్క టీజర్ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.